వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసింహాపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 591 భూమి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. జనసేన ఆత్మీయ సభను విజయవంతం చేయాలని పిలుపు. సాయి బాలాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతి వేడుకలు. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యేలు. పాఠశాల స్థలాన్ని రక్షించండి అంటూ గ్రామస్తుల ఆందోళన. జయశంకర్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి అన్న బట్టి జగపతి. RRR వైన్ షాప్ లో 14 ఏళ్ల బాల కార్మికులతో వెట్టి చాకిరి. ఆషాఢ మాసం గోరెంటాకు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు. సైబర్ నేరాలపై విద్యార్థుల చేత ప్రజలకు అవగాహన. మునగాల మండలం నరసింహాపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 591 భూమి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 591 భూమి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తమ పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన భూమిపై కొందరు కావాలనే వివాదం సృష్టిస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని భూమి యాజమానులు ఆరోపించారు. గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి తమకు అనుకూలంగా నివేదిక ఇచ్చారని వారు తెలిపారు. సర్వే నెంబర్ 591లోని భూమి కారంగుల కాశయ్య నుండి వారసత్వంగా కారంగుల రామయ్య, వీరయ్య, వెంకట నారాయణ, లక్ష్మయ్యలకు వచ్చిందని, అనంతరం వారి వారసులకు సంక్రమించిందని భూమి యాజమానులు తెలిపారు. 2010-2011 సంవత్సరంలో కారంగుల లక్ష్మయ్య నుండి పందిరి నాగిరెడ్డి ఈ భూమిని కొనుగోలు చేశారన్నారు. అయితే కారంగుల భిక్షం వెంకమ్మ, కుక్కాడపు నాగమణి, వినయ్ తదితరులు కావాలనే తమ భూమిపైకి వస్తూ సోషల్ మీడియాలో తమపై అసత్య ప్రచారం చేసి పరువు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు RDO, MRO ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా కారంగుల భిక్షం వెంకటమ్మలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఈ భూమిపై వారికి హక్కులు లేవని అధికారులు తేల్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారం నిలిపివేసి తమ భూమిపై ఎలాంటి జోక్యం చేసుకోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భూమి యాజమానులు కోరుతున్నారు. కరీంనగర్ వేదికగా జనసేన ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని కందుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 9వ తేదీన కరీంనగర్ వేదికగా జనసేన ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో భగత్ నగర్ లోని శ్రీ కన్వెన్షన్ లో నిర్వహించిన జనసేన పార్టీ నాయకుల సమావేశంలో కందుల రాజిరెడ్డి మాట్లాడారు. ఈ నెల 9వ తేదీన స్థానిక వాసరా గార్డెన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్ ఇచ్చేస్తున్నారని తెలిపారు. గోల్నాకలో సాయి బాలాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. అంబర్పేట్ గోల్నాకలో సాయి బాలాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 200 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. అంబర్పేట్ గోల్నాకలో సాయి బాలాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ట్రస్ట్ ఫౌండర్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 200 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ట్రస్ట్ ఆవిర్భావం రోజున గత 3 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆగస్టు 6న ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని మహేష్ తెలిపారు. రక్తదానం ద్వారా మరో ప్రాణాన్ని కాపాడవచ్చని, ఒక్కరు రక్తదానం చేస్తే 3 ప్రాణాలను రక్షించినట్టేనని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతి వేడుకలు నిర్వహించారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం స్థానిక జగ్గంపేట గ్రామంలో మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి మెంబర్ జ్యోతుల చంటిబాబు పిలుపు మేరకు పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జ్యోతుల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముందుగా స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామం మాజీ ఉప సర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ ప్రజానాయకులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితుడిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తనదైన శైలిలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ మాజీ మంత్రిగా అనేక పదవులను చేసిన మహానాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జక్కంపూడి రామ్మోహన్ రావు అని ఆయన ఆశయాలు ఆయన చేసిన కార్యక్రమాలు నేటి తరానికి తెలియజేయడంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు. ఈరోజు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పూతలపట్టు చంద్రగిరి ఎమ్మెల్యేలు. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పూతలపట్టు చంద్రగిరి ఎమ్మెల్యేలు తీసుకువచ్చిన సారెను అంగరంగ వైభవంగా ఆలయ ఈవో యువరాణి చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపాన ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆరుకృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా భరణి రోజు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పులివర్తి సుధారెడ్డి దంపతులు కలిసి శ్రీ స్వయంభూ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆనవాయితీగా వస్తున్న పట్టు వస్త్రాలను సమర్పించారు. చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యేలు తీసుకువచ్చిన సారెను అంగరంగ వైభవంగా ఆలయ ఈవో యువరాణి చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు ఎమ్మెల్యేకు అందించి వేద పండితుల మంత్రోచ్చరణతో ఆశీర్వదించారు. కోమల్లపూడి గ్రామానికి చెందిన పాఠశాల స్థలాన్ని ఆక్రమణకి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కృత్తివెన్ను మండలం కోమల్లపూడి గ్రామానికి చెందిన పాఠశాల స్థలాన్ని ఆక్రమణకి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న కోమల్లపూడి గ్రామస్తులు విద్యార్థులకు చదువు నేర్పే పాఠశాల స్థలాన్ని ఆక్రమించి అందులో పశువులు కడుతున్నారని వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టి స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టి పాఠశాల స్థలాన్ని కాపాడాలంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల వరండాలో పశువులకు సంబంధించిన సామాగ్రి పురుగుల మందుల సామాగ్రిని పెడుతున్నారంటూ పాఠశాలను పశువులు కట్టేసే స్థలంగా వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. నాది కొబాళ్లపూడి. నేను స్టేట్ ఎక్సైజ్ లో హెడ్ కానిస్టేబుల్ గా చేశాను. 2017లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నాకు ఏదో మా అమ్మగారిది నాన్నగారిది మా కొమ్మాళ్ళపూడిలో విగ్రహాలు పెట్టుకోవాలి, మన కన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళే దేవుళ్ళుగా భావించుకుంటూ అక్కడ విగ్రహాలు పెట్టుకోవటం జరిగింది. అప్పుడప్పుడు కొమ్మాళ్ళపూడి వస్తూ ఉంటాను. మన గ్రామంలో ఏదైనా రామాలయానికి ఏమన్నా పనులుంటే అవి కూడా కొంచెం చేస్తూ ఉంటాము. అలా ఈ మధ్య కాలంలో అకౌంట్ ఓపెన్ చేయటం, ఆ దేవాలయానికి సుమారుగా 4 సంవత్సరాల నుంచి 4 లక్షల రూపాయలు కొంచెం ఇన్కమ్ తీసుకురావడం జరిగింది. అట్లాగే ఈ మధ్య కాలంలో కూడా ధూపదీప నైవేద్యాల నిమిత్తం మరి గవర్నమెంట్ నుంచి 10,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇలాంటి ఏదో కొంచెం మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ ఊర్లో పుట్టినందుకు పెరిగినందుకు ఆ గ్రామ రుణాన్ని నేను తీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఏదో కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తా ఉన్నాను. ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టడం జరిగిందండి. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 17/9/25న మండల సర్వే గారిని పంపించడం జరిగింది. ఆ మండల సర్వే గారికి వచ్చారు, పుల్లలు పాతేసి వెళ్ళిపోయారు మా ఊరు వాళ్ళని పిలిచి.
పుల్లలు పాతే పుల్లలు ఉంటాయి, ఆ పుల్లలు మరుసటి రోజులు పీకేశారు. మళ్ళీ ఎంఆర్ఓ గారికి మళ్ళీ 20/12/25 తారీఖున మళ్ళీ లెటర్ పెట్టడం జరిగింది. సార్ ఇట్లా పుల్లలు పీకేసే మేము రాళ్ళు పాతుకుంటామండి, రాళ్ళు తెచ్చుకోని అని చెప్పానని. ఆ రాళ్ళు 20/12/25 పెడితే వాళ్ళు రాలేదు. తర్వాత ఎప్పుడు వచ్చారు? 25/2/26 తారీఖున వాళ్ళు రావటం జరిగింది. ఆ తారీఖున వచ్చి వాళ్ళు మా చేత రాళ్ళు పాతిస్తుంటే మేము తెచ్చుకున్నటువంటి రాళ్ళు వాళ్ళు ఆడపిల్లలు వచ్చేసి అడ్డుపడిపోయారు. మండల సర్వేయర్ గారు అన్నారు, సార్ మరి అడ్డుపడిపోతున్నారు కదా, మాకు ఫోర్స్ లేకుండా మేము ఏం చేయలేమండి, ఫోర్స్ ఉంటే మేము ఆ హద్దులు చూపించగలుగుతాం అని చెప్పని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ ఆ రోజున అంటే సరేలేండి మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు చేయండి అని చెప్పని అన్నాం. ఆ తర్వాత వాళ్ళు చేయట్లేదని 9/3/26 మన కలెక్టర్ గారి ఆఫీసులో స్పందనలో మేము అర్జీ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి ఆఫీసులో పెడితే నన్ను డిఎస్పి గారు 15 రోజులకు ఎప్పుడు పిలిచారని ఇది కూడా నాకు ఇచ్చారు. ఇచ్చి మేము న్యాయం చేస్తామండి అని చెప్పని అన్నారు. డిఎస్పి గారు నన్ను పిలిచారు. పిలిచి సార్ మీకు న్యాయం చేస్తామండి, బందర్ వెళ్ళాను. ఆ బందర్ వాళ్ళ కానిస్టేబుల్ గారు పిలిచారు, అక్కడికి వెళ్ళాను, మాట్లాడాను. సార్ అది స్కూల్ దండి, కొద్దిగా న్యాయం చేయండి అని చెప్పని అన్నాను. మేము చేస్తామండి తప్ప అని అంటా ఉన్నారు. ఈ పేడ కొట్టితే ఆ పేడ వాసనకి ఏ రకంగా ఉండగలుగుతారు? అది కూడా పేడ పెట్టినటువంటి ఇవి కూడా ఫోటో స్టార్లు తీసి పెట్టడం జరిగింది. అరుగుల మీద పురుగు మందులు ప్లస్ చేలో జరిగేటటువంటి మందులు అడుగు మీద స్కూల్ అడుగు మీద పెడితే రేపొద్దుట ఆ పిల్లలు ఏదో డ్రింక్ ఏమో అని చెప్పని ఆ పురుగు మందు తాగితే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఆ పేడ కొడితే ఎంఈఓ గారు కూడా పట్టించుకొని ఎందుకు ఎవరు కొట్టారు ఏంటని ఎంక్వైరీ చేయించలేదు ఇంతవరకు కూడాను. మరి ఆ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండల సర్వేయర్ కూడా వాళ్ళు అడ్డుపడ్డప్పుడు ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇంటిమేషన్ చేసి ఏ రకంగా అడ్డుకుంటున్నారండి వాళ్ళు అని చెప్పని రిపోర్ట్ పంపించినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు పెద్ద ఆఫీసర్లకే కలెక్టర్ గారికి తెలుస్తుందా లేదా అనేది కూడా అది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏమి లేదు, ఆ స్థలం గనక ఇప్పిస్తే ఆ స్థలం పిల్లలు ఆడుకోవటానికి ప్లస్ పూల మొక్కలు పెట్టుకోవటానికి అక్కడ ఏదన్నా కొబ్బరి చెట్లు అలాంటివి పెట్టుకుంటే ఇంకా స్కూల్కి ఆదాయం రావడానికి కూడా అవకాశం అనేది ఉంటది. అలాంటిది చేసుకుందామని మేము అనుకుంటున్నాము. కనుక ఆ ఆక్రమించుకున్నటువంటి హోంగార్డు మురళి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి మాకు ఆ స్థలాన్ని కొంచెం గ్రామానికి ఇప్పించగలిగితే గవర్నమెంట్ స్థలం గవర్నమెంటే ఎంత లేట్ చేస్తా ఉంటే మాకు బాధ అనిపిస్తుంది. అసలు గవర్నమెంట్ ఉందా లేదా అని అనిపిస్తుంది. అందుకనే ఆ గవర్నమెంట్ స్థలాన్ని ఆ గవర్నమెంట్ మాకు గ్రామానికి అప్పచెప్పగలిగితే కొలిసి మేము చుట్టూ తీగలాక్కొని మరి ఆ దాంట్లో మొక్కలై పెట్టుకొని పిల్లలు ఆడుకోవటానికి పిల్లల్ని ఇంకా పెంచుకోవటానికి ఎక్కువ మందిని చదివించుకోవటానికి అవకాశం అనేది ఉంటది. కనుక ఆ గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. గ్రామం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత బలాన్ని అందించి రాష్ట్ర సాధనకు జీవితాంతం అంకిత భావంతో కృషి చేసిన ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి పిలుపునిచ్చారు. ఆయన జయంతి సందర్భంగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్, బట్టి
జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్నే త్యాగం చేసి ఉద్యమానికి చివరి శ్వాస వరకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్ కు వెన్నంటి నిలిచి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భూపాలపల్లి జిల్లాకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ సార్ పేరు పెట్టడంతో పాటు ఆయన జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడం ఆయనపై ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. జయశంకర్ సార్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ జుబేర్ అహ్మద్, దీపక్ కుమార్, నాయకులు కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు శేషులు మన తెలంగాణ ప్రదాత జయశంకర్ గారి ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జయంతి ఘనంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన అందరూ కూడా ప్రజాప్రతినిధులు, ఎక్స్ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎప్పుడైతే మద్రాసు నుంచి మరి తెలంగాణలో నిజాంలో కలిసినప్పటి నుంచి కూడా ఆయన మనోవేదన మనం చూడలేము. ప్రతిసారి ఆయన తెలంగాణకు ఘోరమైన అన్యాయం జరుగుతున్నది అనేది ఎప్పుడైతే మనకు మద్రాసుకి వెళ్ళి వచ్చి ఆంధ్రలో మన దాంట్లో కలిసిండ్రో ఆయన ఆ రోజు నుంచే అంకురార్పణ చేసిండ్రు. మన తెలంగాణ మనకు కావాలనేదే ఆయన నినాదం. సరే, దానిలో నుంచి మనకు కొంత మహారాష్ట్ర కొంత పోయింది, మన నిజాం గవర్నమెంట్కి వెళ్ళి కొంత కర్ణాటక పోయినా కూడా మిగిలిన ప్రాంతాన్ని మరి అభివృద్ధి పరచుకోవాలనుకుంటే ఇటు నీటి వనరులు ఉన్నాయి మన దగ్గర, అనేకమైన అభివృద్ధి చేసుకోవడానికి వనరులు ఉన్నాయి మన దగ్గర. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చెలాయించే విధానం చూసి ఆయన చెలించిపోయి మరి ఆ రోజు మరి స్పీకర్ పదవి ఇస్తే మన నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు ఆయన ఒక ఆలోచన విధానం చేపట్టుకున్నప్పుడు ఆయనకు ఏ విధంగా తెలంగాణ మనము గతంలో ఏ విధంగా మనం ఉంటుంది, ఇప్పుడు ఎంత ధనవంతమైన రాజ్యం ఉండే మన తెలంగాణ, ప్రపంచంలోనే ధనవంతమైన రాజ్యాన్ని మన వనరులన్నీ కొల్లగొట్టి వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనందరినీ కూడా బికారీలు చేసే పరిస్థితుల ఉద్యోగాలు వాళ్ళకే ఒక అటెండర్లు తప్ప ఏ ఆఫీసర్ అయినా కూడా ఎల్డీసీ నుంచి మొదలుకుంటే మీది ఆఫీసర్ల వరకు కూడా ఆంధ్ర వాళ్ళనే అపాయింట్మెంట్ చేసుకొని అక్కడ వాళ్ళే ముఖ్యమంత్రులు రావడం, మన వాళ్ళనందరినీ ఒక బానిసలుగా చూసుకోవడం. మరి అప్పుడు అన్ని రోజులు చేసిన మొఘలులు చేసిన రాజ్యం చూసినాం, ఇంగ్లీష్ వాళ్ళు చేసిన రాజ్యం చూసినాం. మరి వీళ్ళు వచ్చిన తర్వాత మరి తెలంగాణ ఆంధ్ర మరి ఏర్పాటు కావాలనేది ఆయనకు దృఢ సంకల్పంతో మన కేసీఆర్ గారికి మరి ఏ వనరులు మనకు లాస్ అవుతున్నాయి, మనం నీటి వనరులు ఏడుకోకపోతూ ఉద్యోగాలు ఎట్లా కొనిపోతున్నాం, నిధులు ఎట్లా మన దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, మరి అదేవిధంగా నీటిపారుదల విషయంలో ఏ విధంగా చేయాలి. ఈరోజు మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రపంచంలో లేని విధంగా 702 పిల్లర్స్ కూలబడితే మాట్లాడుతున్నారు. తెలంగాణ సస్యశ్యామలం చేసి ఆయన మేధాశక్తిని ఉపయోగించే దాంట్లో మరి కేసీఆర్ గారికి మరి సహాయపడ్డ వ్యక్తి, ప్రముఖ వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారి జయంతి సందర్భంగా మేమందరూ కూడా ఆయనకు మేము శుభం పలికి ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క సిద్ధాంతాలను మేము ఖచ్చితంగా పాటిస్తాం. ఆయన కోరుకున్న మరి ఇప్పుడు దరిద్రులు కొంతమంది వచ్చి మనం పోతా ఉంటుంటే ఇప్పుడు మధ్యలో కొంచెం స్టకప్ అయింది. మళ్ళా సంవత్సరం 2 సంవత్సరాల్లో మళ్ళీ ఆయన కన్నా కళలు ఏవైతే కొన్ని మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి మన నాయకుడు కేసీఆర్ గారు మరి దృఢ సంకల్పంతో ఉండి ఆయన ఆశయాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ఆయన ఘనంగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా ఈరోజు మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ఘనంగా వారి నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరి నాటి వరంగల్ జిల్లా, నేటి హన్మకొండ జిల్లా అయిన ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో జన్మించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు యావత్ తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచిగా నిలబడ్డారు. ఆ జన్మాంత బ్రహ్మచారిగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఇక్కడ ప్రజల బతుకులన్నీ కూడా బాగుపడతాయి. సమైక్య రాష్ట్రంలో ఇటు నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లలో అసమానత, ఉద్యోగ నియామకాల్లో అసమానత, నిధులైతే పూర్తిగా మరి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ వ్యవస్థ చేతిలో గుప్పిట్లో సమైక్య రాష్ట్రం ఉండే కాబట్టి
అన్యాయం జరుగుతుందని చెప్పేసి 1952లో మొదటి దశ ఉద్యమంతో మొదలు పెట్టుకుని ఆయన జన్మాంతం అంటే చనిపోయేంత వరకు కూడా ఒకే ఒక శ్వాస ఊపిరిగా తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా బతికినటువంటి గొప్ప మహనీయ వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. నాడు మొదటి దశ పోరాటం కావచ్చు, మలి దశ పోరాటంలో కావచ్చు, లక్షలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది మేధావులకు శిక్షణా తరగతులు పెట్టి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని, అసమానతలన్నిటి కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో నింపి జాగృతం చేసి మరి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించే దిశగా ప్రయత్నం చేశారు. మరి మధ్యలో చాలా ఉద్యమాలు వచ్చాయి. చెన్నారెడ్డి గారి హయాంలో కావచ్చు, మరి మాధవరెడ్డి గారి హయాంలో కావచ్చు, ఇంద్రారెడ్డి గారు కావచ్చు, తెలంగాణ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేవలం కేసీఆర్ గారితో మాత్రమే తెలంగాణ రాష్ట్రం సాధన అవుతుంది, ఆయన మాత్రమే తెలంగాణ తీసుకురాగలడని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. అందుకే జయశంకర్ గారు ఆవిర్భావం చేసిన తర్వాత అద్భుతమైనటువంటి వారి యొక్క మేధా సంపత్తిని ఉపయోగించి రాష్ట్రం మొత్తం నలుమూలల నలుచెరువుల అందరినీ సమైక్యం చేసే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే వారు వెన్నంటి ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంత పోరాటం చేసినటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో మరి సూర్యచంద్రులు ఉన్నంత కాలం కూడా వారు సజీవంగానే ఉంటారు, భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ. బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కల్లారా చూడాలని తపన వారిది. వారితో మేము సుదీర్ఘ ప్రయాణం చేసిన తెలంగాణ ఉద్యమంలో వారితో ఒకే కారులో ప్రయాణం చేసే భాగ్యం కూడా మాకు దక్కింది. ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ గారి బస్ యాత్ర సందర్భంగా ఆయన అనువనువు ప్రతి క్షణం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించి అసూలు వాసిన మహానీయునికి యావత్ తెలంగాణ సమాజం మరి నిండు మనసుతో నివాళులర్పిస్తూ వారి యాదిలో ఎప్పటికి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆత్మకు శాంతి చేకూర్చే భగవంతుడు అన్ని విధాలుగా వారికి మరి శాంతి చేకూర్చే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. జై ప్రొఫెసర్ జయశంకర్ సార్. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఘనంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త, ఉద్యమ రూపశిల్పి. ఆయన జీవితమే తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకితం చేసిన యావత్ తెలంగాణలో ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన ఊపిరి, శ్వాస, జీవితం అంతా తెలంగాణ రాష్ట్రం కోసమే. ఆయన నిరాడంబర జీవితాన్ని తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేసిన వ్యక్తి. తెలంగాణ యువతకు నీళ్లు, నిధులు, నియామకాల్లో ఆంధ్ర దోపిడీని ఎప్పటికప్పుడు తెలంగాణ యువతకు ఎప్పటికప్పుడు చెప్పి ఉద్యమం వైపు మలిపినటువంటి వ్యక్తి. మరి ఆ రోజు మలిదశ ఉద్యమానికి రూపశిల్పి అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం, తెలంగాణలో మన తెలంగాణ ప్రజలున్నంత కాలం ఆయనను మర్చిపోలేము. ఆయన ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా మేము జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. జోహార్ జయశంకర్ గారు, జోహార్ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు. మేళ్ల చెరువు ఫ్లైఓవర్ సమీపంలోని త్రిపులార్ మద్యం దుకాణంలో వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్ మోయిస్తూ చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న వైనం. కోదాడలో బరితెగించిన వైన్ షాప్ యాజమాన్యం. త్రిపులార్ వైన్ షాపులో 14 ఏళ్ల బాల కార్మికులతో వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. మేళ్ల చెరువు ఫ్లైఓవర్ సమీపంలోని త్రిపులార్ మద్యం దుకాణంలో వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్ మోయిస్తూ చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న తీరు. చట్టాలు నీరుగారుతున్నా చోద్యం చూస్తున్న లేబర్, ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు. అభం శుభం తెలియని పసి ప్రాయాలపై దౌర్జన్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 21 సంవత్సరాల వయసు లేనిది వైన్ షాపులోకి ప్రవేశం లేదనే నిబంధన గాలికి వదిలేసి కోదాడ నడిబొడ్డున యథేచ్ఛగా సాగుతున్న బాల కార్మికుల దోపిడీ. తక్షణమే వైన్ షాప్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ వార్డులో ఘనంగా ఆషాఢ మాస గోరెంటాకు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డు నెంబర్ 56లో ఘనంగా ఆషాఢమాస గోరెంటాకు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొమ్ము స్వప్న వేణు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆషాఢ మాసంలో గోరెంటాకు మహిళలకు అత్యంత ప్రీతి. ఈ మాసంలో వర్షాభావ ప్రభావం వల్ల క్రిమి కీటకాలు, చర్మ సమస్యలు ఏర్పడకుండా ఉండటానికి మహిళలు చేతులకు, కాళ్లకు గోరెంటాకు పెట్టుకోవడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేసి గోరెంటాకు మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన గోరెంటాకును పూజించి మహిళలందరికీ చేతులకు గాజులు, గోరెంటాకును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నెంబర్ 56 కార్పొరేటర్ కొమ్ము స్వప్న వేణు, 56వ వార్డు అధ్యక్షుడు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 56 డివిజన్లో మా చెల్లి వదిన మీరు ఇక్కడ రావాలి అని చెప్పి పిలవంగానే తన కార్పొరేటర్ కాక ముందు నుంచి కూడా ఇదే ఆప్యాయత, ఇదే ప్రేమ, ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెళ్ళు మా వదిన అని నా మీద చూపించే ఈ ప్రేమకి ముందుగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు వాళ్ళ అన్న గెలిచిన నుంచి ఎప్పుడు కూడా ఊరి అభివృద్ధి తప్ప వేరే పని లేకుండా అన్ని పనులు ఒకటైనాక ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆషాఢం వచ్చింది అంటే ఆషాఢ మాసం రాగానే గుర్తొచ్చేది ఒకటి బోనాలు, అమ్మవార్లు, ఇంకా గోరింటాకు పండగ ఇంత మంచిగా గ్రాండ్గా చేసి ఇది అందరు కూడా ఒకరికొకరు అక్క చెల్లెలు గాజులు వేసుకొని ఈరోజు ఒక సంప్రదాయంగా ఇక్కడ జరుగుతున్న ఒక పండగని చాలా అద్భుతంగా చేపించిన మా సిస్టర్కి చాలా చాలా థ్యాంక్స్ అన్న. మళ్ళీ మా తమ్ముడికి కూడా థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అందరు అన్నదమ్ములకు కూడా ధన్యవాదాలు. మీ అందరూ సుఖశాంతులతో ఉండాలని, చాలా హ్యాపీగా ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు పాపలతో హ్యాపీగా ఉండాలని మళ్ళీ ఒకసారి కోరుతూ ధన్యవాదాలు. రామగుండం నియోజకవర్గం డివిజన్లో మనాలి రాజ్ ఠాకూర్, మా డివిజన్లో మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగా మ్యారేజ్ అయిన పిల్లలు అందరూ మైదాకు, గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై పోలీసులు విద్యార్థుల చేత ప్రజలకు అవగాహన కల్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక సిఐ రాజేష్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ బృందం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థుల చేత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్లకార్డులపై సెల్ ఫోన్ బొమ్మలు వేసి ఫోన్లో వచ్చిన మెసేజ్లు క్లిక్ చేయవద్దు అంటూ రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థుల చేత మానవహారం నిర్వహించి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విషయాలను అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ రాజేష్ మాట్లాడుతూ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువగా అయిపోయింది అన్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల సైబర్ కేటుగాళ్లకు ఫోన్ లో ఏదో ఒక కొత్త విధానాన్ని ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దానికోసమే ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవగాహనను ప్రతి ఒక్కరూ, ప్రతి స్టూడెంట్ ముగ్గురికి అవగాహన కల్పించి ఆ ముగ్గురు మరో ముగ్గురికి అవగాహన కల్పిస్తే చాలా మందికి ఈ సైబర్ నేరాలపై అవగాహన వచ్చి సెల్ ఫోన్ లో ఎలాంటి మెసేజ్ వచ్చినా దాన్ని క్లిక్ చేయకుండా ఉంటారని పేర్కొన్నారు. ఈరోజు దుబ్బాక పట్టణంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా దుబ్బాక పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో ఉన్న 350 మంది స్టూడెంట్స్తోని పట్టణంలో ప్లే కార్డ్స్ తీసుకొని ఫ్లెక్సీలతో సహా, స్లోగన్స్తో సహా పట్టణం మొత్తం ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పట్టణం యొక్క చౌరస్తా అయిన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పిల్లలతో మానవహారాన్ని ఏర్పరిచి అదేవిధంగా వాళ్ళందరికీ సైబర్ నేరాల సంబంధించి అవగాహన కార్యక్రమం జరపడం జరిగింది. దీనికి సంబంధించి పిల్లలు ఏ విధంగా అయితే సైబర్ నేరాలలో చిక్కుకొని వారి యొక్క పైసలని, వారి యొక్క భవిష్యత్తుని ఏ విధంగా అయితే నష్టపోతున్నారో వాటి గురించి అవగాహన కల్పించి
ఏదైతే యువత కాలేజ్ కంప్లీట్ చేసుకొని సొసైటీలో అడుగుపెట్టే టైంకి వాళ్ళందరికీ కూడా సైబర్ సంబంధించిన పూర్తి అవగాహన కలగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము మరియు పోలీస్ శాఖ ఈ విధమైన సైబర్ దివాస్ కార్యక్రమాన్ని ఈ నెల మొత్తం ఆగస్టులో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను ప్రతి మండలంలో దుబ్బాక కానీ, భూంపల్లి కానీ, మీర్దొడ్లో కానీ వివిధ రకాల ప్రోగ్రామ్స్, అన్ని రకాల కాలేజీలను కవర్ చేస్తూ ఈ విధమైన సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.